Dear viewers, good afternoon to all of you. Today I would like to deal with second tense under present tense, that is present continuous tense. For actions going on at present at the time of speaking, మాట్లాడేటప్పుడు అంటే ప్రస్తుతం మాట్లాడేటప్పుడు జరుగుతూ ఉన్న పనులకి వాడతారు అని అంటున్నాను అన్నమాట. దీన్ని ఆల్రెడీ నేను లాంగ్ వీడియో తీశాను, కొంతమంది షార్ట్గా కొన్ని విషయాలు చెప్పమన్నారు, అందులో చెప్తాను. ఇందులో స్ట్రక్చర్ ఆఫ్ ది టెన్స్, రెండోది కీవర్డ్స్, తర్వాత యూజెస్ అండ్ ది వెర్బ్స్ విచ్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ కంటిన్యూస్ టెన్స్. ఈ ఏరియాల్లో మనం చూస్తాం అన్నమాట. అక్కడ డీటెయిల్డ్గా ఉంది, చూసుకోండి. ఏ టెన్స్ చూసినా ఈ టైప్లోనే మనం గమనిస్తాం. సబ్జెక్టు ప్లస్ వెర్బ్ ఉంది టెన్స్, యాము లేక యూజు లేక ఆరు ప్లస్ యూజ్ వెర్బ్ V1కి యూజ్ వెర్బ్. I am taking coffee, he is taking coffee, they are taking coffee. చూసారా, ఐకి యామౌంట్. ఈ విధంగా మనం దీన్ని వాడతాం అన్నమాట. ఇది స్ట్రక్చర్ మనసులో ఉంచుకోండి, ప్రస్తుతం జరుగుతున్న వాటికి. నవ్వు ఏ వాక్యం అయితే నవ్వు అట్ ప్రజెంట్ మొదలైన పదాలు కనపడతాయో ఇక్కడ ఇచ్చాను కీవర్డ్స్ అని, అది ప్రజెంట్ కంటిన్యూస్లో వాడతాం. ఇక్కడ యూజెస్ రాశారు. గోయింగ్ ఆన్ ఎట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్ ఎట్ ప్రజెంట్, ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. అట్లా నవేడేస్ ఈ మధ్య కాలంలో జరుగుతూ ఉన్న పనులు, ఇప్పుడు జరగకపోవచ్చు కానీ జరుగుతూ ఉన్నాయి అనుకో, అప్పుడు ఇది వాడుకుంటారు. నవేడేస్ ఐఎమ్ లెర్నింగ్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అట్లే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ కూడా ఒక యాక్ట్, ఒక పని. హీ ఈజ్ గ్రాడ్యువల్లీ రికవరీ, అట్లాంటి అనమాట. ఫ్యూచర్ యాక్షన్స్ కి వాడతారు. అట్లే అగ్రి, కొన్ని వర్బులు ఉన్నాయి, వాటి కంటిన్యూ వాడకూడదు. అగ్రి, బిలీవ్, ఫైండ్, డిఫర్ ఇట్లాంటి కంటిన్యూలు వాడకూడదు. ఇది ఒక ఐడియా ఇచ్చాను. Thank you very much for your being with me.